ఇక ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. జనసేన బీజేపీ పొత్తులో ఉన్నప్పటికీ టీడీపీతో జతకట్టడంపై ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపై చర్చించడానికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ పెద్దల నుంచి ఆహ్వానం అందడంతో పవన్ హుటాహుటిన భీమవరం టూర్ మధ్యలో ఆపేసి ఢిల్లీ టూర్కి రెడీ అయ్యారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో 20 రోజుల క్రితమే కలవాల్సి ఉన్నప్పటికీ బీజేపీ నేతలు కావాలని ఆలస్యం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో ఎన్నికలు దగ్గర పడడం, మరోపక్క పొత్తులు సీట్లపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో టీడీపీ జనసేన వర్గాల్లో టెన్షన్ నెలకొంది. నిన్ననే పవన్ కు ఢిల్లీ రావాలని పిలుపునిచ్చింది. అయితే అనూహ్య కారణాలతో అది కూడా ఈ రోజుకి వాయిదా పడింది. పవన్ ఢిల్లీ టూర్ సందర్భంగా నేడు పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పొత్తుల మధ్య తాను విపరీతంగా నలిగిపోతున్నానన్న పవన్ కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీశాయి. సీట్లు, అభ్యర్థుల ఎంపిక పవన్ కు తీవ్ర తలనొప్పిగా తయారైనట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ అందిస్తారు. శివ, చెప్పండి, అసలు పవన్ కళ్యాణ్ కి ఢిల్లీ నుంచి పిలుపు అయితే వచ్చింది. నిన్ననే ఆయన ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల అయితే ఆయన ఢిల్లీ పర్యటన రద్దయింది. సో ఇవాళ అయినా ఆయన ఢిల్లీ వెళ్తున్నారా? ఓవరాల్ గా డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు అంశాలకు సంబంధించి కూడా రోజు రోజుకి జాప్యం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ పొత్తుకు సంబంధించి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఏమాత్రం కూడా సిద్ధంగా లేదు. ఈ పొత్తులకి సయోధ్య చేసేందుకు తాను చాలా ఇబ్బందులు పడుతున్నాను, అనేక రకమైన సమస్యలకి తల్లడిల్లిపోతున్నానని చెప్పి ఆయన నిన్న భీమవరం వేదిక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిపోయినాయి. వాస్తవాన్ని చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక్కడితోనే పొత్తు కావాలి, టీడీపీతో వద్దు అని మొదటి నుంచి చెప్తా ఉంది. కానీ వాస్తవానికి పవన్ కళ్యాణ్ మాత్రం జగన్మోహన్ రెడ్డిని దించాలని ఏకైక ధ్యేయంతో ఈ ముగ్గురు కలిసి కూటమి చేస్తేనే రానున్న ఎన్నికల్లో గెలుపు తథ్యం అనేది ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నారు. సో తాజాగా 15 రోజుల క్రితం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి పర్యటన చేశారు. అమిత్ షాతో, నడ్డాతో జరిగిన చర్చలకు సంబంధించి కూడా దాదాపుగా పూర్తి స్థాయిలో క్లారిటీ రాని పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇవాళ, రేపు, ఎల్లుండి ఇట్లా వరుసగా ఢిల్లీ పర్యటనకు సంబంధించి విస్తృతంగా ప్రచారం జరిగింది. ఏ రోజుకు ఆ రోజు పవన్ కళ్యాణ్ ఇవాళ, రేపు ఢిల్లీ వెళ్తారని చెప్పి చెప్తా ఉన్నారు. నిన్నైతే గనక బీజేపీ పెద్దల నుంచి పవన్ కళ్యాణ్కి సడన్ గా ఫోన్ వచ్చింది. సాయంకాలం 8 గంటలకల్లా ఢిల్లీలో అందుబాటులో ఉండాలని చెప్పి ఆయనకు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో భీమవరం పర్యటన అర్ధాంతరంగా ముగించుకొని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే అతను హైదరాబాద్ వెళ్లాలా, మంగళగిరి వెళ్లాలా, ఢిల్లీ వెళ్లాలా తెలియని అయోమయ పరిస్థితిలో దాదాపుగా గన్నవరం విమానాశ్రయంలో అరగంట పైగా కూడా ఆయన అక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లారు. ఈ రోజు ఢిల్లీ వెళ్తారని చెప్పి కూడా సమాచారం అయితే అందుతుంది. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ కావాలనే జాప్యం చేస్తుందని చెప్పి కూడా టీడీపీ జనసేన నేతలు అయితే ఆరోపిస్తున్నారు. కానీ వాస్తవానికి చూసుకుంటే గతంలో పార్లమెంట్ సమావేశాలు, ఆ తర్వాత బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు, నిన్న చూసుకుంటే కనుక బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇద్దరు కూడా ఢిల్లీలో అందుబాటులో లేరని చెప్పి కూడా సమాచారం అందినట్లు జనసేన వర్గాలు చెప్తా ఉన్నాయి. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన ఇవన్నీ కలిసి కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. బీజేపీ కూడా దానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపించింది. గతంలో వ్యతిరేకంగా ఉన్న మాట వాస్తవమే, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తి స్థాయిలో సయోధ్య కుదిరించారు. సయోధ్య కుదిరించిన తర్వాత కూడా బీజేపీ కూడా సానుకూలంగా స్పందించింది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత 3 పార్టీలకు సంబంధించి సీట్లు, పొత్తులపై స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా జనసేన వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా మధ్యాహ్నం 12 గంటల తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న నడ్డా, ప్రధాని ఇద్దరు కూడా ఢిల్లీలో లేకపోవడం, ఈ రోజు వారిద్దరు అందుబాటులో ఉంటారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఇది కనుక అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ఇవాళ, రేపట్లో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దలతో భేటీ అవకాశం కనిపిస్తా ఉంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అయితే మరొక వైపు మాత్రం టీడీపీ వర్గాలు మాత్రం కావాలనే వైసీపీ ట్రాప్లో బీజేపీ పడింది. దానిలో భాగంగానే పూర్తి స్థాయిలో వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తున్నా టీడీపీ జనసేనకు సంబంధించిన అభ్యర్థుల కూటమిలో జాప్యం చేయడం, తద్వారా వైసీపీకి లబ్ధి చేకూరే విధంగా బీజేపీ ప్రయత్నిస్తుందేమో అనుమానాన్ని అయితే మాత్రం టీడీపీ నేతలు వ్యక్తపరుస్తున్నారు. ప్రసన్న.
శివ చూసుకుంటే గత 20 రోజుల నుంచి కూడా పవన్ ఢిల్లీ భేటీ అయితే రద్దవుతూ వస్తూనే ఉంది. సో ఇవాళ ఆయన ఢిల్లీ వెళ్తే మరి చర్చలు సఫలీకృతం అవుతాయనుకోవచ్చా? అంటే పొత్తులకి సంబంధించి ఒక క్లారిటీ వస్తుందనుకోవచ్చా ఈ రోజే? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కనుక ఢిల్లీ పర్యటన వెళ్ళి బీజేపీ పెద్దలతో భేటీ అయితే కనుక ఈ మూడు పార్టీలకు సంబంధించి పొత్తులకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే భారతీయ జనతా పార్టీ దగ్గర 2 అంశాలు పెండింగ్లో ఉన్నాయి. ఒకటి, తెలుగుదేశం పార్టీతో వద్దనే ఆలోచన. ఆ తర్వాత 25 స్థానాలు 25 పార్లమెంట్లకు సంబంధించి ప్రతి అసెంబ్లీలో అంటే ప్రతి పార్లమెంట్లో ఒక అసెంబ్లీ కానీ ఒక పార్లమెంట్ స్థానం కానీ తమకు ఇవ్వాలని చెప్పి ప్రధానంగా బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రతి జిల్లా పరిధిలో అంటే రాష్ట్ర ప్రభుత్వం విభజించిన జిల్లాల ప్రకారం ప్రతి జిల్లాలో కూడా తమకు ప్రాతినిధ్యం కావాలని బీజేపీ ఎజెండా. దానికి సంబంధించి టీడీపీ మాత్రం 10 నుంచి 12 అసెంబ్లీ స్థానాలు, 4 నుంచి 6 లోక్సభ స్థానాలు అంటే 15 నుంచి 18 వరకు ఇవ్వగలమని చెప్పి వారు ఒక సందేశాన్ని పంపించారు. ఆ తర్వాత జనసేనకు సంబంధించి ఆశిస్తున్న సీట్లు కూడా బీజేపీ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ సీట్లు జనసేనకి ఇస్తే కనుక టీడీపీ బీజేపీకి తగ్గే అవకాశం కనిపిస్తుంది. సో ఈ సీట్లకు సంబంధించి కొంత అయోమయం అయితే నెలకొనుంది. ఒకవైపు బీజేపీ టీడీపీ ఇచ్చి జనసేన ఇచ్చే టికెట్లకి తాము సంసిద్ధత వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బీజేపీ నేతలు మాత్రం ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక విభిన్నమైన పరిస్థితి నెలకొంది. కొంతమంది వైఎస్ఆర్సీపీకి లోపల అనుకూలంగా, మరి కొంతమంది టీడీపీకి లోపల అనుకూలంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో పొత్తు కోసం సయోధ్య కోసం ఒకరు, దాని పొత్తుని కుదరకుండా చేసేందుకు మరొకరు, ఇట్లా రకరకాల ప్రయోగాలు చేస్తూ రకరకాల విన్యాసాలకి ఆంధ్రప్రదేశ్ బీజేపీ వేదికైంది. తాజాగా గతంలో బీజేపీకి సంబంధించి విష్ణుకుమార్ రెడ్డి కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. తమకు ఇన్ని సీట్లు కావాలని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం, దీంతో అధిష్టానం సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కనుక ఇవాళ కానీ రేపు కానీ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో కలిసినట్లయితే ఖచ్చితంగా పొత్తులకు సంబంధించి స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నాయి. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.